ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో మొదటి భాగాన్ని చదువుతున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాసిన పత్రికకు మరి అపోస్తుడైన పౌలు గారు ప్రేమను గూర్చిన ఈ లేఖను రాస్తూ ఉన్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తదట, ప్రేమ దయను చూపిస్తదట. నిజంగా పరిశుద్ధ గ్రంథము దేని మీద ఆధారపడింది అంటే, నేను చాలాసార్లు చెప్పాను, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ద్వారా పరిశుద్ధ గ్రంథం ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. యేసుక్రీస్తు ప్రభువుల వారు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచడానికి లోకానికి వచ్చాడు. ఆయన తన ప్రేమ ద్వారా సిలువలో మన పాపముల కొరకు ఆయన మరణించి మన పాపముల నుంచి రక్షించాడంటే దానికి కారణం ప్రేమ. అందుకే ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు అని చెప్పబడి ఉన్నది. ప్రియమైన వారలారా, ఒక సందర్భాన్ని మరి పౌలు భక్తుడు ఒక లేఖ ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ ఉద్దేశాన్ని మీకు నేను తెలియజేస్తాను. అపోస్తుడైన పౌలు మరి ఫిలేమోనుకు రాసిన పత్రిక, ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఒకే అధ్యాయం ఉన్నది. 1 నుంచి మరి 25 వచనాలు ఉన్న ఈ పత్రికను ఆయన రాశాడు. ఎవరికి రాశాడంటే ఫిలేమోనుకు రాశాడు. ఆయన సంఘ పెద్ద, కొలస్సీ పట్టణంలో ఉన్నాడు. ఆయనకు ఒక సంఘం ఉంది. ఆయన దగ్గర ఒనేసిము అనే ఒక అతను పనిచేస్తూ ఉండేవాడు. అతను బానిస. బహిరంగ మార్కెట్ లో మరి ఫిలేమోను కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడంటే, అతని యొక్క సంఘములో పని చేయడం కొరకు ఒక బానిసగా ఉన్న ఇతనిని కొనుక్కొని అక్కడ పెట్టుకున్నాడు. అయితే ఒనేసిము చాలా నమ్మకంగా పనిచేశాడు. ఫిలేమోను దగ్గర చాలా నమ్మకంగా పనిచేసి అతని దగ్గర మంచి పేరు తెచ్చుకున్న దాని వల్ల ఫిలేమోను ఏం చేశాడంటే, సంఘం యొక్క మొత్తము బాధ్యత ఫిలేమోనుకు మరి ఒనేసిముకు అప్పగించాడు. జాగ్రత్త గమనించండి. అయితే ఒకరోజు మరి ధనాశ కలిగిందో పాడుబుద్ధి కలిగిందో తెలియదు కానీ ఒనేసిము కొంత డబ్బు అక్కడి నుంచి దొంగతనం చేసుకుని మరి రోమా పట్టణానికి పారిపోయాడట. రోమా పట్టణం పోయి ఆ డబ్బుతో విచ్చలవిడిగా జీవిస్తూ కొంటూ ఉన్నాడు. అయితే ఏదో కారణం చేత ఆ డబ్బులంతా అయిపోయాయి. ఇప్పుడు ఇతని పరిస్థితి అర్థం కావట్లేదు. ఒక్కసారి బానిసగా ఉన్న ఒనేసిము మరలా సంతోషంగా ఉన్న ఆ ప్రదేశాన్ని విడిచి, ఆ మందిరాన్ని విడిచి పాపము ద్వారా వెళ్ళిపోయాడు. నేటి దినాలు అనేక మంది తమ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకొని మంచి జీవితంలో నుంచి నాశనకరమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను. తప్పిపోయిన కుమారుడు కథలో చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి దగ్గర తగ్గువాడి నా ఆస్తి నాకు ఇచ్చి నేను వెళ్లి వ్యాపారం చేసుకుంటాను అని తండ్రి దగ్గర నుంచి మరి డబ్బునంతా తీసుకుని వెళ్లిపోయి నాశనం అయిపోయిన తర్వాత తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. అదేవిధంగా ఒనేసిముకు మరి ఫిలేమోను యొక్క ఇల్లు గుర్తొచ్చుండొచ్చు. కానీ అనుకోని రీతిగా అదే రోమా పట్టణంలో పౌలు మరి ఖైదీగా ఉండగా ఆయన దగ్గరకు చేరిపోయాడు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాడట. వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, మరి మందిరంలో యొక్క ధనాన్ని దొంగతనం చేసి నేను పారిపోయి వచ్చేసానయ్యా అని ఎప్పుడైతే పౌలు దగ్గర చెప్పాడో, పౌలు వెంటనే అతని వాక్యం ద్వారా బాగా మరి మరలా తర్పిదినిచ్చి అతని మంచి మార్గంలో నిలబెట్టి ప్రార్థనాపూర్వకంగా అతన్ని బాగా స్థిరపరిచి అప్పుడు లేఖను రాసి ఫిలేమోనుకి ఇస్తాడు. ఒనేసిము దేవుని దగ్గర పంపించాడు. ఒనేసిము ఆ లెటర్ ఎత్తుకొని వచ్చి ఫిలేమోనుకి ఇచ్చాడు. అక్కడ ఎంత స్పష్టంగా ఉందంటే ఆయన ప్రేమ గురించి రాస్తాడు. ఫిలేమోను, నీ ప్రేమ చాలా గొప్పది. నీవు నీ విశ్వాసం ఎదుట చాలా ప్రేమను చూపిస్తున్నావని నేను విన్నప్పుడు చాలా సంతోషిస్తున్నా. ఇప్పుడు ఇదిగో నేను ఈ లేఖ రాయడానికి గల కారణం ఏంటంటే, ఒనేసిము గురించి రాస్తున్నాను. ఒనేసిము ఇంతకు మునుపు అయితే నిష్ప్రయోజకుడు, ఇప్పుడు అతను ప్రయోజకుడు. ఇతను ఇంతకు మునుపు నీ దగ్గర నుంచి దొంగతనం చేసి వచ్చేసి ఉండొచ్చేమో,
కానీ ఇప్పుడు నా ద్వారా నేను బంధకములలో ఇతను కనియున్న నా కుమారుడు, ఇతను నా ప్రాణము వంటి వాడు, నేను పూర్తిగా మార్చి నీ దగ్గర పంపిస్తున్నాను, ఇతనిని చేర్చుకో. అయితే ఆ చేర్చుకోవడం బలవంతముగా కాకుండా ప్రేమపూర్వకంగా అతన్ని చేర్చుకో అని ఉత్తరాన్ని రాస్తే మరి ఒనేసిముని మరలా తిరిగి ఫిలెమోను చేర్చుకున్నట్లుగా ఈ వాక్యంలో ఉంది. అంతేకాకుండా చరిత్ర ఆధారాలు చూస్తే అదే కొలసీ పట్టణంలో ఒనేసిము మరి హతసాక్షిగా, సువార్త కొరకు హతసాక్షిగా చనిపోయినట్లుగా కూడా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఒకవేళ మార్గం తప్పినా దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే తిరిగి ఆ మార్గానికి తీసుకొస్తుంది. ఆ ప్రేమ ఎలాంటిదంటే మన ఎదుటి వారు ఎంత తప్పు చేసినా క్షమించేంత ప్రేమ కలిగి ఉండాలని చెప్తుంది. మన ప్రేమ ఎలా ఉంది? మరి ఒనేసిము ఫిలెమోను దగ్గర నుంచి దొంగతనం చేసి తిరిగి వెళ్ళినా ఆయన తిరిగి చేర్చుకున్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం కూడా అటువంటి ప్రేమ, శత్రువులను సైతం క్షమించే ప్రేమ కలిగి ఉంటే దేవుడు మనకు కృపనిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి. ఈ లోకముల ప్రభువా, క్షమించేంత ప్రేమ కలిగి జీవించడానికి మాకు నేర్పించండి. అయ్యా, సిలువలో మీరు క్షమించారు. అదేవిధంగా అట్టి ప్రేమ మేము కూడా మా పొరుగు వారి పట్ల, మా సంఘస్థుల పట్ల, మా గ్రామస్తుల పట్ల, మా శత్రువుల పట్ల ప్రభు అటు ప్రేమను కలిగి వారిని సైతం మరి క్షమించి చేర్చుకునే ప్రేమను మాకు నేర్పించమని, ఈ వాక్యం ద్వారా మీరు ఇచ్చిన మాట ప్రకారం కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.